దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ముఖ్యమైన లీడర్లతోని సమావేశం అయ్యిండు. ఆపరేషన్ సింధూర్ అయినాక ఇట్లా మీటింగ్ పెట్టుడు ఇప్పుడే ఫస్ట్ టైం. మరి ఎందుకు సమావేశం అయ్యిందంటే అన్ని ముచ్చట్లు ఓదానక ఒకటి వరుస బట్టి మనం కూడా అరుచుకుందాం పారి. అట్లా కార్రకెళ్ళి దిగిన మోడీ సారు మీటింగ్ వాళ్ళకు ఫోను పోతుంటే ఆడ ఉన్న కమలయ్యలు ఇట్లా కండువా కప్పి గులాబీ పువ్వులు చేతుల పెట్టుకుంటా గుండె పూర్వక అంగే దొరుకుర్రు. ఇట్లా మీటింగ్ హాజరుపడ్డాక మరి ఆడ ఏం మాట్లాడిందంటే క్రమశిక్షణకు మారుపేరైన కమలం పువ్వు పార్టీలో ఉన్న మన కమలయ్యలు కొందరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ తప్పి మాట్లాడు పద్ధతి కాదు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం దాడి గురించి ఎవరి నోటికి ఎంత వస్తే అంత అద్దు పద్దు లేకుండా మాట్లాడు ఏంది, లేకుంటే అన్ని మూసుకొని కూసోవాలి కానీ తీటదున్న దగ్గర నిత్యకయ్యమన్నట్టు గడికి గడికొక్కలు మాట్లాడుకుంటా తీట పంచాదులు తీసుడేంది. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మొన్న ఏమనే ఉగ్రవాదులకు సోదరి అయిన కల్నాల్ ఖురేషీ మేడము మీ మతమామనే కాబట్టి దాడికి పంపించడమంటే మామూలు రచ్చ నడిచిందా? ఆయన గారు అట్లాంటే బీజేపీ ఎంపీ రామచంద్ర జాంగ్రా సారు పహల్గాం పర్యటనకు పోయిన ఆడోళ్లకు దమ్ము ధైర్యం లేదని ఇప్పుడు అనేవరకల్లా మళ్ళా ఇది కూడా ఇప్పుడు పెంట అయింది. అందుకే భారతీయ జనతా పార్టీ వాళ్లకు మాట్లాడరాకపోతే సప్పుడు చేయక ఊకోన్రి, అంతేగాని ఇట్లా అడ్డంతోట మాట్లాడి పార్టీ పరువును తీసుకుపోయి బజార్లో వేయకుండ్రని గట్టిగానే క్లాసు వీకిన్రని అంటుర్రు. అయినా మన శక్తి గురించి సత్వా గురించి గొప్పగా చెప్పుకోవాలి కానీ మన సిగ్గు మనం తీసుకున్నట్టు మాట్లాడు ఏంది. కమలయ్యలు బీజేపీ నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ దేశం కోసం ధర్మం కోసం దేవులాట ఇదేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.